ఓం నమ శివాయ. అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ శివయ్య దయ వల్ల మనందరం ఆరోగ్యంగా, ఇంకా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకొచ్చేసాను. ఈ 2026 సంవత్సరంలో అక్షయ తృతీయ పండుగని ఏప్రిల్ 19వ తేదీన చేసుకోవాలా? ఏప్రిల్ 20వ తేదీన చేసుకోవాలా? ఏ సమయంలో పూజను చేసుకోవాలి? పూజ చేసుకునే సమయంలో పాటించవలసిన నియమాలేంటి? అలానే అక్షయ తృతీయ రోజు ముఖ్యంగా ఇంటికి తెచ్చుకోవాల్సిన వస్తువులేంటి? అలానే ఆ రోజు మనం ఎలాంటి పనులు చేస్తే అక్షయం అవుతుంది? ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు నేను మీకు ఈ వీడియోలోనైతే క్లియర్‌గా చెప్పబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే తప్పకుండా మీ అందరికీ ఈ వీడియో అనేది నచ్చుతుంది. అలానే ఎంతో కొంతైనా సరే ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. మన హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది వైశాఖ మాసంలో శుక్లపక్షంలో తదియ తిథి నాడు అక్షయ తృతీయ పండుగని మనందరం కూడా జరుపుకుంటూ ఉంటాము. అయితే ఈ 2026 సంవత్సరంలో ఏప్రిల్ 19వ తేదీ ఆదివారం ఉదయం 10:49 నుండి తృతీయ తిథి అనేది ప్రారంభమవుతుందండి. అది ఏప్రిల్ 20వ తేదీ 2026 సంవత్సరం సోమవారం ఉదయం 7:27 వరకు కూడా మనకి తృతీయ గడియలనేవి ఉన్నాయన్నమాట. ఈ సమయంలో మనం అక్షయ తృతీయ పూజనైతే చేసుకోవచ్చు. అయితే మన హిందూ పంచాంగం ప్రకారం ఉదయం సూర్యోదయం సమయంలో ఏ తిథి అయితే ఉంటుందో ఆ తిథి ప్రకారమే మనం రోజంతా కూడా పరిగణించుకొని ఆ రోజే మనం ఏ పూజైనా, ఏ వ్రతమైనా, ఏ పండుగైనా చేసుకుంటాం కాబట్టి ఏప్రిల్ 20వ తేదీ సోమవారం నాడు మనం అక్షయ తృతీయ పండుగనైతే చేసుకుంటామన్నమాట. అయితే అది కాకుండా ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఎవరైతే వరాహ లక్ష్మీ నరసింహస్వామి సింహాచలం దేవస్థానంలోని చందనోత్సవం అనేది నిర్వహిస్తారండి. వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఏడాదంతా కూడా చందనంలో కప్పబడి ఉంటారు. ఏడాదికి ఒక్కరోజు మాత్రమే చందనం అంతా తీసి మనందరికీ కూడా నిజరూప దర్శనం అయితే ఇస్తారు. దాన్నే చందనోత్సవం అంటారు. అదే అక్షయ తృతీయ రోజు చేస్తారనమాట. ఇక్కడ ఏ రోజైతే స్వామికి చందనోత్సవం జరుగుతుందో ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అదే రోజుని అక్షయ తృతీయగా జరుపుకుంటారు. చుట్టుపక్కలనే కాదు మన తెలుగు రాష్ట్రాలందరూ కూడా చందనోత్సవం సమయం ఏ రోజైతే జరుగుతుందో ఆ రోజునే అక్షయ తృతీయ పండుగగా చేసుకుంటారండి. అది ఇక్కడ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో సింహాచలంలో ఏప్రిల్ 20వ తేదీ నాడు జరుగుతుంది. అందుకు ఏప్రిల్ 20వ తేదీ మనం పూజని ఉదయం కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా చేసుకోవచ్చు. మన వెసులుబాటును బట్టి మీకు ఎప్పుడు వీలుగా ఉంటుంది అనుకుంటే అప్పుడు మీరు పూజను చేసుకోవచ్చు. అయితే పూజ రోజు ముఖ్యంగా మనం ఇంటికి తెచ్చుకోవాల్సిన వస్తువులు ఏంటి? అక్షయ తృతీయ అనగానే ప్రతి ఒక్కరూ కూడా చేసింది బంగారం, వెండి తెచ్చేసుకోవాలి అని అనుకుంటారు. బంగారం, వెండి కంటే కూడా ఇంకా ముఖ్యమైనవి చాలా ఉంటాయండి. ఇంట్లోకి కావలసిన సరుకులు, ఆహార ధాన్యాలు. ఎప్పుడైతే మనము ఒక పౌష్టికమైన ఆహారాన్ని మన కుటుంబానికి అందిస్తామో అప్పుడు మన ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటే మనం హాస్పిటల్స్కి వెళ్ళకుండా ఉంటాము. హాస్పిటల్స్కి వెళ్ళకుండా ఉంటే మనకి డబ్బులు కూడా ఆదా అవుతాయి. తద్వారా లక్ష్మి అనేది మన ఇంట్లోనే ఉంటుంది. ఇది పెద్దలు పెట్టిందండి. మధ్యలోని ఇవన్నీ కూడా బంగారం కొనుక్కోవాలి, వెండి కొనుక్కోవాలి, ఇవన్నీ కూడా మధ్యలో వచ్చాయి. అయితే మీకు ఫైనాన్షియల్‌గా అంతా బావుంది. మేము కొనుక్కోగలం అనుకుంటే చక్కగా ఆ రోజు మీకు కొనుక్కోవాలనిపిస్తే కొనుక్కోండి గానీ, కానీ నియమం అయితే బంగారం, వెండి కొనుక్కోవాలని ఏమీ లేదండి. పౌష్టికమైన ఆహారం, ఆహార ధాన్యాలను ఇంటికి తెచ్చుకోండి. ముఖ్యంగా బెల్లం, చింతపండు, అలానే కల్లుప్పు, ఇంట్లోకి కావాల్సిన సరుకులు అంటే పప్పులు, బియ్యం ఇలాంటివన్నీ కూడా ఇంటికి తెచ్చుకోండి. చాలా మంచిది. తెచ్చుకున్న దాన్ని అమ్మవారి దగ్గర పెట్టండి. ఎందుకంటే అమ్మవారిచ్చిన సంపదని ఒక్కసారి అమ్మవారికి చూపించి మనం తీసుకున్నామంటే ఎప్పుడు మన కుటుంబం చల్లగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే ముఖ్యంగా పసుపు, కుంకుమను కూడా ఇంటికి తెచ్చుకుంటే ఆ రోజు చాలా మంచిదండి. ఒక్క రూ. 10 సరే పసుపు, కుంకుమను తెచ్చుకోండి. చాలా మంచిది. అలా అన్నీ కూడా మొదటిగా తెచ్చుకోవాలి. అలానే ఒక కుండను కూడా ఇంటికి తెచ్చుకోండి. ఒక మట్టి కుండని. 2 తెచ్చుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే ఒకటి బ్రాహ్మణుడికి దానం ఇవ్వడానికి, ఇంకొకటి మనం ఇంట్లో పెట్టుకోవటానికి. 2 తెచ్చుకుంటే మంచిది. లేని యెడల ఒక్కటైనా తెచ్చుకోండి. చాలా మంచిది. మట్టి కుండ అనేది మనం కుమ్మరి వాళ్ళ దగ్గరికి వెళ్లి తెచ్చుకుంటే
వాళ్ళ చేతి చల్లదనం అనేది నిజంగా మన కుటుంబం మీద ఉంటుంది. అలానే ఈ కాలంలోని మనం మట్టి కుండలో నీళ్ళు తాగడం కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. మట్టి కుండను తెచ్చుకోండి. ఇలా అన్నీ కూడా తెచ్చుకొని చక్కగా ప్రతీదీ సమకూర్చుకొని మనం పూజనైతే చేసుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఈరోజు ఎవరిని పూజించాలి అనే విషయానికొస్తే అక్షయ తృతీయ రోజు మన ఇష్ట దైవానికి పూజ చేసుకోవచ్చండి. లక్ష్మీదేవికే చేయాలి, లక్ష్మీ కుబేరులకే చేయాలి, లేకపోతే ఇంకొకరికని కాదు. మన ఇష్ట దైవానికి ఎవరికైనా చేసుకోవచ్చు. సాధారణంగా అయితే స్వామి అమ్మవార్లకి చేస్తే చాలా మంచిదండి ఈరోజు పూజ. విష్ణుమూర్తికి అలాగే లక్ష్మీదేవికి పూజ చేస్తే చాలా మంచిది. వెంకటేశ్వర స్వామికి చేసినా మంచిదే. అలానే వరాహ లక్ష్మీ నరసింహస్వామికి చేసినా మంచిదే. మా వైపు అయితే ఇలా లక్ష్మీదేవి అమ్మవారికి, వరాహ లక్ష్మీ నరసింహస్వామికి అయితే చేస్తారు. అలా ఎవరికైనా కూడా చేసుకోవచ్చు. ముఖ్యంగా అయితే ప్రతి ఒక్కరు చేసుకునేది అమ్మవారి అనుగ్రహం మన మీద ఉండాలి. అమ్మవారి అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా అయ్యవారి ఆశీర్వాదం కూడా మనకు ఉంటుంది కాబట్టి అమ్మవారికి పూజ చేసుకుంటే మంచిది అంటారు. మీ ఇష్ట దైవానికి ఎవ్వరికైనా చేసుకోవచ్చు. సాధారణంగా ఇంట్లో దీపం పెట్టుకొని మన ఇష్ట దైవం యొక్క గుడికి వెళ్ళి గుడి దర్శనం చేసుకొనొచ్చి మీకు తోచినంత బ్రాహ్మణునికి ఎంతో కొంత దానం ఇచ్చి వస్తే చాలా మంచిదని చెప్పాను కదా! ఒక నిండు కుండతోని మట్టి కుండతో నీళ్లు దానం ఇచ్చినా సరే సరిపోతుంది. చాలా మంచిది. లేదు మనం చక్కగా చేసుకోవాలనుకుంటున్నాము ఇంట్లోకి కొంచెం మనకి అంతా బావుండాలని అనిపిస్తుందని అనుకుంటే గనక మీరు ఏ విధంగా చేసుకోవాలనేది ఇప్పుడు చెప్తాను. మీ దగ్గర నేను ఇంతకుముందు కూడా చాలా సార్లు చెప్పాను. కుబేర కుండలున్నాయనుకోండి, కుబేర కుండల్ని తెచ్చిపెట్టుకొని చేసుకోండి. కొత్తగా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పటినుంచో ఉంటే చక్కగా వాటిలనే వాడుకోండి. లేదు కొనుక్కోవాలి అనుకుంటే గనక చక్కగా కుబేర కుండలు కొని తెచ్చుకొని పెట్టుకోండి. చాలా మంచిది. కుబేర కుండల్ని నార్మల్ డేస్‌లో కూడా మన దగ్గర డైలీ మనము డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటున్నప్పుడు మనకి కాయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఆ కాయిన్స్‌ని ఆ కుబేర కుండల్లో వేస్తూ ఉండండి. ఆ కుబేర కుండలు అలా నిండుతుంటే చక్కగా మనకు కొన్ని డబ్బులనేవి కూడినట్టు ఉంటది. అంటే అదొక మంచి హ్యాబిట్. నిజంగా మనకి సనాతన ధర్మంలో ఉన్నది ఏంటంటే, మన లైఫ్‌ని మనం ఒక మంచి మార్గంలో పెట్టుకోవచ్చు. అంటే ఒక డిసిప్లిన్, ఒక గుడ్ హ్యాబిట్స్ అనేవి చాలా నేర్పిస్తుంది. నిజంగా మన హిందూ ధర్మం ఎన్ని నేర్పిస్తుందో అండి నేర్చుకోవాలి గానీ, గుడ్డిగా నమ్మకుండా ప్రతీదీ ఆలోచిస్తే నిజంగా మంచిదే ప్రతీదీ మనకు నేర్పిస్తుంది. అలా కుబేర కుండలు తెచ్చుకొని పూజలో పెట్టుకోండి. ఒక కుండలో పప్పు, ఒక కుండలో డబ్బులు, ఇంకో కుండలోని రాక్ సాల్టో లేదా షుగరో లేదా బెల్లమో ఏదో ఒకటి తెచ్చుకొని పెట్టుకొని కుబేర కుండలను పెట్టుకోండి. అలానే ఒక పీటని ఏర్పాటు చేసుకొని పీట మీద చక్కగా ముగ్గు వేసి పసుపు రాసి ఒక క్లాత్‌ని పరిచి అమ్మవారిది గానీ, అయ్యవారిది గానీ మీ దగ్గర ఇష్టదైవానిది ఏదైనా సరే పటం గానీ, విగ్రహం గానీ ఉంటే చక్కగా అలంకరించుకొని పెట్టుకోండి. గంధం, కుంకుమ బొట్లు పెట్టుకొని. అలానే మంచి సువాసన వెదజల్లిన పువ్వులు అమ్మవారికి చాలా ఇష్టమండి. ఆ సువాసన వెదజల్లిన పువ్వుల్ని అమ్మవారికి అలంకరణ చేయండి. అయితే మనం ఈరోజు ఏవైతే ఇంటికి కొని తెచ్చుకున్నామో ప్రొవిజన్స్ ఉంటాయి కదా! ఆహార ధాన్యాలు అవన్నీ కూడా చిన్న చిన్న బౌల్స్‌లో ఎందులో అయినా మీ దగ్గర ఏది వీలుంటే వాటిల్లోని చక్కగా వేసి అమ్మవారి దగ్గర పెట్టండి. అలానే అమ్మవారికి పసుపు, కుంకుమను కూడా పెట్టండి. అలానే డబ్బులు ఉంటే పెట్టండి. కొన్ని చిల్లర కాయిన్స్ అయినా, లేదు అనుకుంటే ఒక్క రూ. 11 పెట్టినా సరిపోతుంది. ఆ డబ్బుల్ని మనం దాచుకుంటే చాలా మంచిది. అంటే ఒక దగ్గర సేవింగ్‌లా పెట్టుకుంటే మంచిదనమాట. అలా అన్నీ కూడా సర్దుకొని చక్కగా పూలతో అలంకరణ చేసుకోండి. పసుపు వినాయకుడిని చేయండి. లేదా వినాయకుడి విగ్రహం ఉన్నా కూడా పర్వాలేదు పెట్టుకోండి. అలానే దీపాలు మీకు మట్టి ప్రమిదలో వీలైతే మట్టి ప్రమిదలో పెట్టొచ్చు. బియ్యపిండి ప్రమిద వీలైతే బియ్యపిండి ప్రమిద పెట్టొచ్చు. లేదా బంగారం, ఇత్తడి, వెండి ఎన్ని మీకు ఏది తోస్తే అది. మన దగ్గర ఏది కలిగుంటే అదే. ఏదీ లేదు కొంచెం పుట్టమని తెచ్చుకోండి. అప్పటికప్పుడు ప్రమిదల్లా చేయండి. వాటిల్నే దీపం పెట్టేయండి. ఎంత మంచిదో, ఎంత ఆనందంగా ఉంటదో మనకు అలా కూడా చేస్తే. ఎందుకంటే మేము అలా చేసిన తర్వాత వచ్చిన ఆనందాన్ని పొందబట్టి నేను మీకు ఈ మాట కూడా చెప్తున్నాను. మీ దగ్గర ఏది వీలుంటే దాన్ని దీపాలకి ఏర్పాటు చేసుకోండి. చక్కగా స్వచ్ఛమైన ఆవు నెయ్యి లేదా గానుగ నూనె లేదా కొబ్బరి నూనె ఏదుంటే అది వేసి చక్కగా దీపాల్లోని 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తి కింద చేసుకొని దీపారాధనకై సిద్ధం చేసుకోండి. ఇక్కడ నేను ఆ రోజు లక్ష్మీ కుబేరులకు పూజిస్తాను కాబట్టి పసుపు రంగు మంచిది అని చెప్పేసి పసుపు రంగు ఒత్తులనైతే వేశాను. అంతేగాని అది నాట్ నెసెసరీ అండి. పసుపు రంగు ఒత్తులనే వేయాలని ఏం లేదు. ఏది వీలైతే అది వేసుకోవచ్చు.
సరేనా? అలా ఒత్తులనంతా కూడా వేసుకొని చక్కగా మొత్తం అంతా కూడా అలంకరణ చేసుకోండి. అలంకరణ చేసుకొని అమ్మవారికి ముందుగా మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. దీపాలు వెలిగించుకోండి. ఆ తర్వాత వినాయకుడికి పూజ చేసుకోండి. మనం ఏ పూజ చేసినా వినాయకుడికి పూజ చేస్తాం కాబట్టి వినాయకుడికి పూజ చేసుకొని చక్కగా మన సంకల్పాన్ని చెప్పుకోండి. తండ్రి ఈ సంవత్సరం నాకు ఈ చిన్న పప్పుతోని అంటే కొంచెం ఒక బెల్లంతోనే దేనితోనో పూజ చేస్తున్నాము. ఇదే కలిగింది తండ్రి. వచ్చే సంవత్సరం దీనికి మించి నేను ఇంకొంచెం కలిపి నేను చేసుకునేలా చెయ్యి తండ్రి అని అడగండి. అంతకు మించి మనం ఏమీ అడగక్కర్లేదండి. అమ్మవారినైనా, అయ్యవారినైనా కూడా. ఈ సంవత్సరం నేను ఒక డజన్ పువ్వులు పెట్టి చేశాను. నేను ఏమనుకుంటానంటే, తల్లి ఈ సంవత్సరం నేను ఈ 12 పువ్వులు పెట్టి చేశాను. వచ్చే సంవత్సరం 24 పువ్వులు పెట్టి చేసే భాగ్యాన్ని ప్రసాదించమ్మా అంటాను. నేను ప్రతి ఏడాది కూడా ఇదే కోరుకుంటానండి. ఈ సంవత్సరం దీంతోనే చేశాను. ఇంకో సంవత్సరం ఇంకా చేసేలా చెయ్యి తల్లి అని అనుకుంటాను గానీ, వెండితో చేసేయాలి, బంగారంతో చేసేయాలి, బంగారం కొనేయాలి. నేనెప్పుడు అది కోరుకోనండి. తృప్తిగా పూజ చేసుకోగలిగితే నాకు చాలు. ఆ శక్తినిమ్మని నేను దేవుడిని అడుగుతాను. అలా ఫస్ట్ మనం వినాయకుడికి పూజ చేసి ధూపం, దీపం, నైవేద్యం అన్నీ సమర్పించి ఆ తర్వాత మనం అయ్యవారికి కూడా పూజించుకోవాలండి. గోవిందనామాలు చదువుకోవచ్చు, విష్ణు సహస్రనామం చదువుకోవచ్చు, అష్టోత్తరం చేసుకోవచ్చు స్వామికి. చేసుకున్న తర్వాత అమ్మవారికి ముందుగా పసుపు, కుంకుమని సమర్పించి మీ దగ్గర ఏది వీలైతే వాటిలతోని చక్కగా పూజ చేసుకోవచ్చు. చిట్టి గాజులుంటే చిట్టి గాజులతోని, గోమతి చక్రాలతోని, లక్ష్మీ గవ్వలతోని, కాయిన్స్‌తోని, పువ్వులతోని, కుంకుమతోని ఏది లేకపోతే బోరంత కుంకుమ అమ్మవారికి మనం పెడితే కొండంత ఐశ్వర్యాన్ని, కొండంత సౌభాగ్యాన్ని అమ్మ మనకు అందిస్తుంది. అలా కుంకుమతోని మీకు ఏది ఉంటే దాంతోని అమ్మవారికి అష్టోత్తరం చేసుకుంటూ పూజనైతే చేసుకోవాలనమాట. ఏది రాలేదు, మనకి చదవడం రాలేదు, చదవడం రాదు, లేదా మనకి ఫోన్‌లో పెట్టుకోవడం రాదు, ఏమి రాదనుకోండి. ఓం శ్రీమాత్రే నమః అని మాత్రమే అనుకొని మీరు పూజను చేసుకోండి. ఎంత తృప్తిగా ఉంటుందో, ఎంత ఆనందంగా ఉంటుందో. అలా మీ దగ్గర ఏదుంటే వాటిలతోని పూజ చేసుకొని అలానే పసుపు కొమ్ములైనా సరే పర్వాలేదు. పసుపు కొమ్ములే ఇంకా బంగారంతో సమానం. పసుపు కొమ్ములను తెచ్చుకొని పసుపు కొమ్ములతో కూడా అమ్మవారికి చక్కగా పూజ చేసుకోండి. ధూపం, దీపం, నైవేద్యం సమర్పించుకోండి. నైవేద్యం విషయానికొస్తే ఇదే చెయ్యాలి అని ఏమీ లేదండి. మీ దగ్గర ఏది వీలుంటే అది చేయండి. వైశాఖ మాసం మనం మామిడి పళ్ళు పెడతాము. మామిడి పళ్ళు తెచ్చి పెట్టొచ్చు. లేదా పూర్ణ ఫలమైన కొబ్బరికాయని సమర్పించొచ్చు. అదసలు కల్తీయే లేదింకా. ఇప్పటి వరకు కల్తీ జరగలేనిది అదొకటి కాబట్టి పూర్ణ ఫలమైన కొబ్బరికాయని పెట్టండి. ఒక కొబ్బరి బొండం సమర్పించండి. అమ్మవారికి దక్షిణ తాంబూలం పెట్టండి. ఏది వీలైతే ఒక 2 అరటిపళ్ళు పెట్టండి. ఇదే వండాలని ఏమీ లేదండి. ఇదేమీ లేదా ఒక చిన్న గ్లాస్‌లోని గోరువెచ్చని పాలను తీసుకోండి. గోరువెచ్చని పాలంటే చాలామంది అపోహ పడిందేంటో తెలుసా? తళతళ మరగబెట్టేసి పాలని పొయ్యి మీద అవి తీసుకొచ్చేసి చల్లారబెట్టేసి అమ్మవారికి పెట్టేస్తున్నారు. గోరువెచ్చని పాలంటే అవి కాదండి. అంటే మనకి సాధ్యం కాదు కాబట్టి అలా చేస్తున్నారు. కానీ గోరువెచ్చని పాలేంటో తెలుసా? మా అమ్మగారు చేస్తారు. అందుకే నేను మీ అందరికీ చెప్తున్నాను. అప్పటికప్పుడు పాలు పితికినప్పటికి గోరువెచ్చగా ఉంటాయి. మీకెవ్వరికైనా తెలుసో లేదో నాకు తెలీదు. ఆ గోరువెచ్చని పాలని అమ్మవారి దగ్గర పెడితే నిజంగా అమ్మ ఎంత పొంగిపోతుందంటో తెలుసా? అయ్యవారికి గాని, అమ్మవారికి గాని ప్రతిరోజు ఆ గోరువెచ్చని పాలు పెడితే రోజు రోజుకి ఇల్లు అభివృద్ధి చెందుతుంది గానీ నిజంగా ఎక్కడ కూడా మనకు లోటుపాటు ఉండదు. నా చిన్నప్పటి నుంచి మా అమ్మగారు చేస్తున్నది గోరువెచ్చని పాలు. మీకు వీలైతే గనక ఆ గోరువెచ్చటి పాలను పెట్టండి. ఎంత మంచిదో అసలు నిజంగాను. ఆ తర్వాత ఆ పాలని మనము పిల్లలకి వేరేగా మరగబెట్టేసి ఇచ్చేయొచ్చనమాట. అలా గోరువెచ్చటి పాలని ఆ చిన్న మంచి స్వచ్ఛమైన తేనుంటే తేనె చుక్కను వేసి పెట్టండి సరిపోతుంది. అంతే. పూజంతా అయిపోయిన తర్వాత కర్పూర నీరాజనం కూడా ఇచ్చి అమ్మకి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. వీలైతే ఆ రోజు ఎవరికైనా బాగా చదువుకునే పిల్లలు వాళ్ళకి ఏదైనా మనం ఉపయోగపడుతుంది ఇవ్వగలము అనుకుంటే వాళ్ళకి బుక్స్ ఎందుకంటే ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతాయి. వాళ్ళకి కావాల్సిన బుక్స్ కానీ స్టేషనరీ కానీ ఏదైనా ఇవ్వండి. ఇంకా మీకు నిజంగా అమ్మవారు ఇచ్చింది కొంచెం ఎక్కువ అనుకుంటే వాళ్ళకి ఏదైనా ఫీజులో హెల్ప్ చేయండి. చాలా మంచిది. చదువుకునే పిల్లల్ని ఇంకా ఎంకరేజ్ చేస్తే మంచిది. అలానే గొడుగు, చెప్పులు,
మజ్జిగ, మంచుకొండ నీళ్ళు ఇలా అన్నీ కూడా బ్రాహ్మణికి దానం చేస్తే చాలా మంచిది. ఆ రోజు సాత్వికమైన భోజనం తింటూ వీలైనంత వరకు గుడికి వెళ్ళి మంచి పనులు చేయడానికి ప్రయత్నిద్దాం. ఎవరి కోసం ఏమీ కూడా తప్పుగా మాట్లాడుకోవద్దు. మనకున్నంతలో, మనకి చేతనైనంతలో మనం అన్నీ కూడా అమ్మవారికి చేసి ప్రజలకు కూడా అంటే మనకున్నంతలో ఎంతో కొంత చేస్తే ఖచ్చితంగా అమ్మవారి కృప అనేది మన మీద ఎల్లవేళలా ఉంటుంది. ఈ విధంగా అక్షయ తృతీయ పూజని చేసుకోండి. అమ్మవారి యొక్క కృప మనందరి మీద ఉంటుంది. ఆ అమ్మవారి యొక్క చల్లని చూపు మనందరి మీద ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అండ్ ఇది ఈరోజుటి వీడియో. ఇంకా ఏమైనా కామెంట్స్లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను.